బాగి చెయ్యి గాయవడం రక్తం రావడం చూసి రాతోడు భయపడుతుంటాడు. ఇదే అప్సెప్నంగా ఉంది, వెళ్ళొద్దు అని మిస్ అమ్మని రాతోడు చెప్తూ ఉంటాడు. లేదు, నేను తప్పకుండా వెళ్ళాలి, అలాగే ఈరోజు మన గురించి మొత్తం అంతా ఆయన తెలుసుకోవాలి, ఆకాశం మళ్ళీ వస్తుందా చెప్పు అని బాగి అనగానే, అయ్యో ఆ రాక్షసి కూడా మీతో పాటు వస్తుందని కదా భయం, ఇదిగో అందుకే ఆ రాతోడు అనగానే, మనోహరి కాశ్మీర్ రాబోతుంది కాబట్టి ఆయన దొరికిపోతుందిలే, అది మంచి విషయం కదా బాగి అనగానే, ఆ మంచి వెనకాల చెడుగాడు ఉంది కదా మిస్ అమ్మ, కాశ్మీర్లో అసలు మిమ్మల్ని ఏం చేస్తుందా అని భయం వేస్తుంది అని రాతోడు అంటూ ఉంటాడు. నన్ను ఏం చేస్తుంది అని బాగంగానే అరుంధతి మేడం కూడా అగో చంపిన ఆ ధర్మగ్రాన్ని మీకు ఎలాంటి హాని కలిగిస్తుందో ఏంటో అని భయంగా ఉంది అని రాతోడు ఉందని, అసలు ఆయన పక్కన ఉండగా నాకు ఏ ప్రమాదం రాదు, నువ్వు భయపడకు అని బాగా చెప్తాడు. మిస్ అమ్మ ఆ మనోడి పక్కన రక్తం తాగే రణవీర్ ఉన్నాడు, అదే నా భయం అని రాతోడు అనగానే, ఇదిగో 100 రణవీర్లు అసలు 1000 మనోహర్లు వచ్చినా సరే గో ఆయన దాటుకొని నన్ను ఏం చేయలేరు అని బాగా చాలా నమ్మకం చెప్తాడు. దాని పక్కన రాత్రి భయపడుతూ ఉంటాడు. ఇదిగో ఏం ఆలోచించకుండా టైం అవుతుంది, అలాగే శ్రద్ధ హెల్ప్ చేయరా అని బాగా మిస్ అమ్మ అని చెప్పి రాత్రి ఆపే ప్రయత్నం చేస్తుంటారు. అనుకున్న విధంగా అక్కడ మనోహరి పక్కా ప్లాన్తో ఇంకా కాశ్మీర్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఇంకా యాదవ్ కాల్ చేస్తుంది. చెప్పు మనోహరి అని అనగానే, అంటే అమర్ బయలుదేరడానికి చెప్పి మనం అనగానే, లేదు బాగా బ్యాగ్ చదువుకుంటుంది యాదవ్ అనగానే, మేము కూడా బయలుదేరుతాం, అక్కడ 2 రోజులు ఏం జరిగినా సరే నాకు ఫోన్ చేసి అప్డేట్ చేయి, ఇగో చూడు అక్కడ రాత్రికి ఏ ఫోన్ వచ్చినా నాకు అన్ని చెప్పాలి అని మనోరంగానే అన్నీ చూసుకుంటానని చెప్పి యాదవ్ అంటూ, నువ్వు జాగ్రత్త ఆమె దొరికానుకో నీ సేవ తిరిగి వస్తుంది, యాదవ్ అనగానే తిరుగుతూ నా సేవం కాదు ఆ బాగి సేవం అని మనోరంగానే, ఏ మనోహర్ రెడీయా ఫ్లైట్ టైం అవుతుంది అని చెప్పి రణవీర్ కంగారు పెడుతూ ఉంటాడు. సరే చెప్పింది గుర్తుంది కదా అని మనోహర్ అంటుంది. అక్కడేమో యాదమ్మ అని చెప్పి అమర్ పిలుస్తుంటారు. సార్ వస్తున్నానని చెప్పేసి అంటూ, ఇంకో సార్ పిలుస్తున్నారు నువ్వు బయలుదేరి మనోహరి నేను తర్వాత ఫోన్ చేస్తా అని యాదమ్మ ఫోన్ పెట్టేస్తుంది. సరే ఫోన్ పెట్టని చెప్పి మనం అంటూ ఉంటుంది. ఇంకా యాదమ్మ రావుడికి వెళ్తుంది. సార్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అమర్ ఇంకా చూడు మేము బయలుదేరుతున్నాము పిల్లలు జాగ్రత్త అని అమర్ అంటూ ఉంటాడు. రాత్రి మమ్మల్ని ఎయిర్పోర్ట్లో దింపేసి వస్తాడు, అప్పుడు దాకా నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి అమర్ అంటూ, పిల్లల చూసి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అమర్ అనగానే, లేసి నేను ఇంట్లోనే ఉంటాను అని యాదమ్మ అంటూ చెప్తూ ఉంటుంది. ఇదిగో మేము 2 రోజులు వస్తాము, రాతోడు మిమ్మల్ని చూసుకుంటాడు అని అమరంగానే, సరే డాడీ అని చెప్పి వెళ్ళి అంటూ ఉంటారు. ఎగ్జామ్స్ అయిపోయి మిమ్మల్ని కూడా కాశ్మీర్ తీసుకెళ్తాను అమరంగా, సరే డాడీ అని చెప్పి వెళ్ళి అంటూ ఉంటారు. హ్యాపీ జర్నీ డాడీ అని చెప్పి వెళ్ళి అంటూ ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళరండి నాన్న అని బుజ్జమ్మ మాటలకి ఒక్కసారిగా ఇంకా అమర్ అలా చూస్తూ ఉంటాడు. బుజ్జమ్మ తడబడుతూ, అంటే సారీ సార్ అంటే సింగ్ అంకుల్ ఉన్నప్పుడు నాన్నప్పుడు అలవాటు నాన్నందుకు ఏమనుకోకండి అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలు విని బాగా చాలా ఫీల్ అవుతున్నది. సారీ ఎందుకమ్మా నువ్వు నాన్న పిలిచిన ఎంత సంతోషంగా తెలుసా నాకు అని నాన్న పిలుస్తుంటే అచ్చం దిగో ఆరు పిలిచినట్టు అనిపిస్తుంది అని అమర్ అనగానే, నేను ముద్దు పెట్టుకోవచ్చా అని బుజ్జమ్మ పెట్టుకోవచ్చు హక్ కూడా చేసుకో అని అమర్ అంటూ ఇంకా పాప నిజమే ముద్దు పెడుతూ ఉంటాడు. అది చూసి ఇంకా బాగా సంతోషపడుతూ ఉంటుంది. అదంతా రాత్రి గమనిస్తూ ఉంటాడు. అమ్మ జాగ్రత్త నాన్న అని బుజ్జమ్మ మాటలకు ఒక్కసారిగా బాగి రాత్రి కంగారు పడుతుంటాడు. అమర్కి అర్థం ఏంటి అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకొకసారిగా అమర్ బాగిని చూస్తాం. అంటే అమ్మ అంటే మిస్ అమ్మ అని బుజ్జం కాల్ చేస్తుంది. తన అమ్మ అంటూ మీరేగా చెప్పారు మీరు జాగ్రత్త అని బుజ్జం అనగానే, నువ్వు జాగ్రత్త చెప్తుంటే ఇదిగో అచ్చు నా ఆరు చెప్పినట్టు ఉంది బుజ్జమ్మ థ్యాంక్ యూ అని అమర్ ఇంకా మళ్ళీ పాప ముద్దు పెడుతూ వెళ్ళిపోతుంటారు. ఏంటి ముద్దులు హగ్గులు అని ఆయనకన్నా బుజ్జమ్మ నాకు లేవని చెప్పి బాగా అడుగుతుంది. ఇంకా బుజ్జమ్మ వెళ్తూ ఉంటుంది. ఇంకా బాగా గట్టి హక్ చేసుకుంటుంది. ఇంకా అలా ముద్దు పెడుతూ ఉంటుంది. ఇంకా బాగా దగ్గర తీసుకొని ముద్దు పెడుతుంది. జాగ్రత్త అమ్మ సార్ వదిలి ఎక్కడ వెళ్ళకు తెచ్చాను సార్తో ఉండు సార్ చేయి వదిలిపెట్టకు అని బుజ్జమ్మ అంటుంది. ఇంకా బాగా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆరు ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇదిగా చెప్తున్నా బుజ్జమ్మ అని బాగానే, ఇప్పుడు దాకా నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు కదా అందుకే జాగ్రత్త అని చెప్తున్నా అని చెప్పి బుజ్జమ్మ మాట బాగా ఇంకా చూస్తుంది. అసలు నువ్వు నా కూతురు కదే మా అక్కవి అమ్మవి అని చెప్పి ఇంకా బుజ్జమ్మని చూస్తూ దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అలా పాపను చూస్తూ ఉంటుంది. టైం అవుతుంది వెళ్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నువ్వు ఇంట్లో నుంచి దిగి పట్టుకోండి బాగా చదువుకొని ఆడుకోండి సరేనా అని చెప్పి బాగా సరే మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇంకా రాత్రి కూడా వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇంకా అమర్ బాగా ఇంకా బయటకు వస్తుంటారు. ఇంకా అమర్ ఇంకా కార్ డోర్ ఓపెన్ చేసి వెక్కపోతూ ఉంటాడు. అప్పుడే ఇంక ఇంటి దగ్గర గద్ద శబ్దం వస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు అలా చూసి బాగా చెప్తూ ఉంటారు. ఇంక పిల్లలు కూడా అలాగే బాగా చెప్తూ ఉంటారు. ఇంకా బాగా అమర్ కార్లో వెళ్తూ ఉంటారు. ఇంకా మనోహర్ అలా చూస్తుంది. ఇదేంటి అపశకనం ఉంది బాగా మంచి అపశకనం అని చెప్పి గద్ద శబ్దం వస్తుంది అని చెప్పి ఇంకా అలాగే చూస్తాడు.
ఇదిగో నాకు పాప దొరికాక నీ ఫోన్ చేస్తాను రెడీగా ఉండు అని చెప్పి రణవీర్ సరే అని లాయర్ అంటూ ఉంటారు. మనవరు రా వెళ్దాం అని చెప్పేసి ఇంకా రణవీర్ అలాగే మనవరు వెళ్తూ ఉంటారు. బాగి చాలా సంతోషంగా అమర్ పక్కన కూర్చుని చూస్తుంది. ఇంకా రాతో తీసుకెళ్తూ ఉంటాడు. బాగి పదే పదే అమర్ దగ్గర ఆడ సిద్ధమవుతుంది. అక్కడ లాల్ సింగ్ ఏమో అమర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అరే చెప్పరా అని అంటూ ఉంటాడు. స్టార్ట్ అయ్యారా అని లాల్ సింగ్ అంటే మీతో సిస్టర్ వస్తుందని అంటూ ఉంటారు. వస్తున్నాం ఇద్దరం అని చెప్పి అమరంగానే ఇదిగో ఆ రణవీర్ మీతో వస్తున్నాడు అని చెప్పి లాల్ సింగ్ అని మా దగ్గరికి వస్తాడు, వేరే ఫైట్ లో వస్తున్నాడు అని చెప్పి అమరంగానే ఇదిగో వాడితో పాటు వాడి వైఫ్ కూడా వస్తుంది అని లాల్ సింగ్ తో చెప్తూ ఉంటాడు. ఇంకా అమర్ అన్ని వింటూ ఉంటాడు. ఇగో ఎప్పుడు కనిపెట్టాకి ఇదే కరెక్ట్ టైం రా అని చెప్పి లాల్ సింగ్ అనగానే అరే నా పర్సనల్ విషయంలో నేను వాడుకొని చెప్పి అమర్ అరే బెల్లెట్ వాడే అదేంటి ఏ అంజు కోసం నువ్వు చాలా చేస్తున్నావు నన్ను కొంచెం చేయని అని లాల్ సింగ్ అని సరే కాశ్మీర్ వచ్చాక నేను ఫోన్ చేస్తాను బాయ్ అని చెప్పి అమర్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా బాగా అలాగే చూస్తుంది. ఏంటి రణవీరు వేరే ఫ్లైట్లో వస్తుంది మీకే తెలుసా అని చెప్పి రాతాగానే మరి మాతో వస్తే వాళ్ళ వైఫ్ గురించి మాకు తెలిసిపోద్ది కదా అందుకే జాగ్రత్త పడతాడు అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పి రాత్రి వింటూ ఉంటాడు. ఇంకా పదే పదే మనవరు ఇంకా టైం తీసుకోవడదు అనుకున్న విధంగా ఇంకా రణవీర్ ఇంకా ఫోన్ తీసుకొని అమర్ కాల్ చేస్తూ ఉంటాడు. ఇగో పాప అని చెప్పి వాడే ఫోన్ చేసి చెప్పి అమర్ అంటే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంటాడు. చెప్పు రణవీర్ ఇప్పుడు బయలుదేరావా అమర్ అనగానే లేదు నాకు కొంచెం పని ఉంది నువ్వు వేరే ఫ్లైట్లో వస్తానులే మీరు వెళ్ళండి అని రణవీర్ అనగానే ఖచ్చితంగా ఫంక్షన్ వస్తావు కానీ అమర్ అంటుంటాడు. భలేవాడే లాస్ట్ అంతగా పిలిచాక రాకుండా ఎలా ఉంటానులే తప్పకుండా వస్తాను అని రణవీర్ అనగానే సరే శ్రీనగర్కి వద్దాంలే బాయ్ అని చెప్పి అమర్ ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. సరే రణవీర్ అంటూ ఉంటాడు. నేను చెప్పాను వాడి వైఫ్తో కలిసి వేరే ఫ్లైట్లో వస్తాడని చెప్పేసి ఇంకా అమర్ గెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇదిగోండి ఒకసారి మనవరికి ఫోన్ చేయండి అని బాగా ఏంటి మనవరికి ఎందుకు అని అమర్ ఇంకా చూస్తూ ఉంటాడు. అంటే కోల్కతా వెళ్ళింది కదా అక్కడ అంతా ఓకేనా కాదా కనుక్కోండి అని బాగా నీకేంటి అంత ఇంట్రెస్ట్ అమర్ అనగానే అంటే మిస్ అమ్మలేని టైంలో మన దగ్గర ఇల్లు చూసుకోవాలి కదా సార్ ఇప్పుడు మిస్ మనం చూసుకోవాలి కదా అందుకే ఆయన రాత్రి మాటలకి సరే అని అమర్కి కాల్ చేస్తుంటాడు. ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా అలాగే మనం అంటుంది అదేంటి ఎవరని చెప్పి రణవీర్ అనగానే ఇంకెవడ అమర్ అని చెప్పి మనం అంటాడు. అదే నువ్వు నాతో విషయం తెలిసిపోయిందా ఏంటి అని రణవీర్ అనగానే ఇదిగో నాశనం ఏం టెన్షన్ పడకు ఎలా చేస్తుంది ఆగు అని చెప్పి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అమర్ అని ఇంకా మనం అనగానే అంటే కోల్కతా వెళ్ళిపోయి అమర్ అడుగుతుంటాడు. వెళ్ళిపోయి చెప్పి మనం అంటాడు. అక్కడ పనులు జరుగుతుంది అమర్ అనగానే పని అని మనం అంటుంది. అదే నువ్వు వెళ్ళిన పని అని చెప్పి అమర్ అనగానే అంతా ఓకే పిల్ల గురించి దిగుతాడు పని అవగానే ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోతానులే అని మనం అనగానే సరే టేక్ కేర్ అని చెప్పి అమర్ ఫోన్ పెట్టేస్తుంటాడు. సరే అని చెప్పి మన ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా బాగా రాత్రి చాలా కోపం వస్తుంది. ఏంటి అమరేంద్ర క్యాజువల్గా అడిగాడా లేకపోతే డౌట్గా అడిగాడు మనోహరి అని అనగానే ఇదిగో క్యాజువల్ అడిగాడు నీవు నీ టెన్షన్ అని చెప్పి మనం చిరాపడుతున్నాడు. ఇదిగో మనోహర్ గుర్తుపెట్టుకో నీకు డౌట్ వచ్చిందా మెద్దం చంపేస్తాడు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇంకా అలాగే మనోహర్ చూస్తూ ఉండదు అనుకున్న విధంగా వేరే ఫ్లైట్కి వెళ్ళడానికి రణవీర్ సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటారు. ఇదిగో ఈ రోజు దొరకాలి దాని పని అయిపోతుంది అని చెప్పి బాగా మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా రణవీర్ అలాగే టెన్షన్ పడుతూ ఉంటాడు అనుకున్న విధంగా ఫ్లైట్ ఎక్కి ఇంకా అమర్ అలాగే బాగి శ్రీనగర్ వెళ్తూ ఉంటారు. ఏంటండి కాశ్మీర్ లంచాలు ఉంది నేను తక్కువపోతాను భాగంగానే కాశ్మీర్ చల్లగా ఎండలు ఉంటాయి ఏంటి అని అయినా తమను ఎప్పుడు ఊరు దాటనే కదా అని అమరంగానే ఏంటి మీరు ఇల్లని చెప్పేసి వెటకారం చేపాకండి అని చెప్పి బాగా కోపంగా మాట్లాడుతూ చలి తట్టుకోలేక అదే పనిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా అమరాలు చూస్తూ ఉంటాడు. ఇంకా చలేసేస్తుంది అని చెప్పేసి అమ్మో దేవుడా ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది అని బాగి అంటూడదు. ఆయన రమ్మంటే వచ్చడం కాదు వెళ్ళే ప్లేస్ వెళ్ళాడు తెలుసుకొని వెళ్ళాలి ఇదిగో వేసుకొని చెప్పి అమర్ ఇంకా కోట్ తీసి ఇంకా బాగా ఇస్తుంటాడు. ఇంకా బాగా కప్పుకుంటూ ఉంటుంది. ఇంకా చలి తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇంకా అమర్ దగ్గర ఉండి కోట్ వేస్తూ ఉంటాడు. ఇంకా బాగా ఏమో కోట్ వేసుకొని ఆయన ఇబ్బంది పడుతుంది చలి 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 అని పదే పదే అంటూడదు. ఇంకా వణికిపోతుంటుంది. ఇంకా అమర్ ఇంకా అలా చూస్తూ ఉంటాడు. అంటే నాకేం తెలుసు మీకు తెలుసు కదా అని బాగి అనగా మన అన్ని చెప్తారు నీకు అని అమరంగానే చెప్పచ్చు ఎలాగా ఈ స్వెటర్ వల్ల చలాకపోతే ఎలాగా అని బాగా ఇంకేమంది గట్టిగా పట్టించుకోవడమే అమరమాట ఓహో అందుకే అన్న అంటే కొత్తగా పిల్లలు కపుల్స్ అందుకే కాశ్మీర్కి వెళ్తారు అందుకే బాగా సిగ్గుపడుతూ ఇంకా అమ్మని గట్టిగా పట్టుకుంటుంది. ఏం చేస్తుంది అమ్మ అంటూ ఉంటాడు. అంటే అని చెప్పి ఇంకా బాగా చూస్తుంది దూరంగా ఉండు అని చెప్పి అమ్మ అరుస్తూ ఉంటాడు. ఇంకా బాగా మూతి ముడుచుకుంటూ ఉంటుంది. ఇదిగో కాశ్మీర్ చేయడం ఎక్కువ మళ్ళీ ఎక్స్ట్రా చేసానుకో మధ్య దించేస్తాను ఇదిగో మధ్యలో కూడిపోయి చలి గడ్డ కట్టేస్తావు అని అమ్మగానే ఇదిగో అయినా మీరు నన్ను ఏం చేయకపోతే చాలే అని బాగా ఈ ఎక్స్ట్రా తగ్గించుకోమని అమర్ అంటూ ఉంటాడు. కానీ బాగా చలి తట్టుకెళ్ళిపోతుంది. అక్కడేమో లాస్ట్ అమర్ కోసం అలాగే బావి కోసం వెయిట్ చేస్తుంటారు.
బాగి మాత్రం చలి తట్టుకోలేకపోతుంది. కానీ అక్కడ ఉన్న క్లైమేట్ అంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా మంచుతో కప్పు ఉన్న చెట్లను చూసి అమ్మ చూపిస్తుంటది. కానీ అమ్మ మాత్రం చిరాపడుతుంటది. బాగి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా బయటకు చూస్తూ అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటుంది. కానీ పక్కన చలి తట్టుకోలేకపోతుంది. ఇంకా అదే పని చేతులు రుద్దుకుంటాడు. అబ్బాయి ఎంత బాగుందని చెప్పి అదే పని చూస్తూ ఉంటుంది. ఇంకా అమరేమో బాగిని చూసి చిరాపడుతూ ఉంటాడు. అక్కడేమో లాల్ సింగ్ ఇంకా అదే పని వెయిట్ చేస్తూ ఇంకా అమర్ ఫోన్ చేయబోతుంది. అప్పుడే అనుకున్న విధంగా అమర్ వస్తూ ఉంటారు. ఇంకా అమర్ రాబడి రావడం చూస్తూ ఉంటారు. అమర్ బాగి రావడం చూసి ఇంకా లాల్ సంతోషం చూస్తూ ఉంటాడు. ఇంక రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. రండి అని చెప్పి అమ్మని ఇంకా బాగిని లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. బాగి మనం చదివి పది తట్టుకోలేకపోతుంది. ఇంకా రా ఏంటి మీ ప్రయాణం జరిగింది లాల్ అంటూ ఉంటారు. ఏంటనే కాశ్మీర్లో ఇంత చలి ఉంది అని చెప్పి బాగి అడుగుతాడు. మాకు చలి ఉండదమ్మా, నెల ఎక్కువైందిలే, మంచు తుఫాన్ కూడా రావచ్చని చెప్పి వెదర్ రిపోర్ట్ చెప్తున్నారు. లాల్ మంచు తుఫానా అని భాగ్యంగా మీ దగ్గర వర్షం పడినట్టు ఇక్కడ మంచు తుఫాను పడుతుంది అని చెప్పి లాల్ సింగ్ అంటూ అక్కడ తుఫాను చాలా విపరీతంగా ఉంటుంది కదా, ఇక్కడేమో మంచు తుఫాను చాలా డిస్టర్బెన్స్ పెడతాయి అంతే అని లాల్ సింగ్ చెప్తుంటాడు. అమ్మో ఈ చలి తట్టుకోలేకపోతున్నాను, ఇంకా అలా వస్తే ఎలాగని చెప్పి బాగానే నవ్వుతూ ఏంట్రా సిస్టర్కి ఏంటి కాశ్మీర్ ముందు చెప్పలేదని చెప్పి లాల్ సింగ్ అంటూ ఉంటాడు. ఇంకా అమ్మర్ అలాగే బాగా చూస్తూ అయినా అసలు ఎలాంటి ప్లాన్ లేకుండా వచ్చిందిలే అని చెప్పి అమ్మని మాట బాగి చాలా కోపం వస్తుంది. ఏంటి నా ప్లాన్ లేకపోతే మీ ప్లాన్ ఉంటుందిగా అని ఇంకా బాగి అంటూ అనగానే అని నేను చెప్పాలి ఏంటని అమర్ అంటూ ఉంటాడు. మరి మీరు ఎందుకు ఉన్నారు అని చెప్పి బాగా సీరియస్ అవుతుంది. నాకు అదే పని అని చెప్పి అమర్ బాగా గొడవ పడుతుంటారు. నాగని అని చెప్పి లాల్సింగ్ ఆపుతుంటూ ఇదేంటి మీద్దరు గొడవ పడుతున్నారు, మీ ఇద్దరు కలిసిపోయారని చెప్పి అనుకుంటే రాతో చెప్పాడు అని లాల్సింగ్ అనగానే వాళ్ళిద్దరు దగ్గర ఉండి మేము ఊరికి జోక్ చేస్తున్నాంలే అని అమర్ అంటూ మా ఇద్దరి మధ్య ఏం లేదు కదా బాగి అని అమర్ అంటూ ఇంక బాగా దగ్గర తీసుకుంటూ ఉంటారు. అవునన్నయ్య మేము బాగా కలిసిపోయాము, మేము బాగానే ఉంటున్నాం కదండి, మీకు చంపకటి అంటుంది అని చెప్పి ఇంక బాగి అలాగే అమ్మ చూస్తుంది. మేము చూస్తుంటే నాకు కొంచెం జలసగా ఉందిరా, అసలు మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఇంకా లాల్ సింగ్ అనగా అవును అన్నయ్య నాకు అప్పుడు అనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ అమర్ దగ్గరగా ఉన్న ట్యాక్ చేస్తుంది. సరే మా రూమ్ ఎక్కడ అని చెప్పేసి అమ్మరంగా చూపిస్తాను ఆగు అని చెప్పేసి ఇంకా రా అని చెప్పేసి ఇంకా లాల్ సింగ్ అంటూ అమ్మని బాగి డ్రాప్లు తీసుకెళ్తూ ఉంటాడు. బాగి మాత్రం చలి కొరిగిపోతూ ఉంటుంది. ఇంకా అలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా లాల్ సింగ్ డ్రాప్లు తీసుకెళ్ళి ఇక ఇక్కడే ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత అమర్ బాగి ఇంకా మెల్లింగా లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ బాగి పదే పదే చలికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాగే ఇదిగో ఇతను ఈ కాటేజ్ అన్ని చూసుకుంటాడు. ఇదిగో మీకు ఏం కావాలన్నా సరే అక్కడ ఫోన్ ఉంది కదా, ఇంకో మీరు అడిగి ఏమైనా తెప్పించుకోవచ్చు అని చెప్పి ఇంకా లాల్ సింగ్ చెప్తూ ఉంటాడు. ఇంకా డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అమర్ బాగి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు. బాగి మాత్రం పదే పదే చాలా ఇబ్బంది పడుతుంది. సరే మీరు ఫ్రెష్ అయ్యండి, రెస్ట్ తీసుకోండి, నేను కాసేపైకి మళ్ళీ వస్తాను అని లాల్ సింగ్ అనగానే అవును అమృత అవుతుంది ఎక్కడ అన్నయ్య అని చెప్పి బాగా అంటే ఇంట్లో ఉంది, నేను పికప్ చేసుకోవడానికి వచ్చానమ్మా అని ఇంకా లాల్ సింగ్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా బాగా తల ఊపుతుంటుంది.